హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. బీరంగూడ చాలా మంది బీరంగూడ ఎక్కడో అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. హైటెక్ సిటీ నుంచి కనుక చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా ఉన్న ఏరియాలలో బీరంగూడ ఒకటి. మనకు మియాపూర్, బాచుపల్లి, చందానగర్, బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఫ్లైఓవర్ తోటి కూడా ఈ ఏరియా చాలా డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్కి బీరంగూడ పెట్టింది పేరుగా ఉండేది. అండ్ అమీన్పూర్ కూడా ఈ ఏరియా కనెక్టివిటీతో ఉంటుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే ముంబై హైవే, ఇది వచ్చేసి మనకు ముంబై హైవే అంటారు. ఈ ముంబై హైవే కనెక్టివిటీ తోటి ఉండే విధంగానే మనకు బీరంగూడ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు బీరంగూడ కమాన్, మెయిన్ కమాన్ అంటారు అనమాట. బీరంగూడ కమాన్ అంటే చాలామంది ఫేమస్. ఇప్పుడు మనకి బీరంగూడ కమాన్ నుంచి కృష్ణారెడ్డిపేట వరకు ఓపెన్ ఫ్లాట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. నార్మల్గానైతే బీరంగూడ ఈ మెయిన్ రోడ్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే 1,50,000 2 లక్షల నుంచి మనకు డిఫరెంట్గా ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ రోడ్ కనెక్టివిటీలో మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తున్నా కొద్దీ నార్మల్గా చూసుకున్నట్టయితే మినిమం అయితే 60 నుంచి 70,000 వరకు అయితే మనకి ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్ల ప్రైజెస్ అయితే ఉన్నాయి. మన అపార్ట్మెంట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే నార్మల్గా అంటే మన కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ దగ్గర వరకు వెళ్తే కూడా మనకు 60, 70, 80,000 కూడా మనకు ఉన్నాయన్నమాట. ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా 40, 50,000 చెప్తున్నారు అనమాట ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి మినిమం స్టార్టింగ్ వచ్చేసి మెయిన్ రోడ్ కనెక్టివిటీ నుంచి చూసుకునే ఏదైనా 6,000 పైనే చెప్తున్నారు. 6, 6.5, 7 అట్లా డిఫరెంట్గా చెప్తున్నారు. ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తున్నా కొద్దీ మీకు ప్రైజెస్ ఏముంటాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నార్మల్గానైతే ఈ ఏరియాలో ఒక 2 BHK కొనాలి అని అనుకుంటే, ఈ నార్మల్గా ఈ ఏరియాలో మనం ఒక 2 BHK కొనాలి అనుకుంటే 55 నుంచి 60 లక్షల పైనే అవుతుంది. మెయిన్ రోడ్ కనెక్టివిటీ తీసుకోవాలంటే 60, 70 లక్షలు కూడా 2 BHK అవుతుంది. 3 BHK అయితే 1 CR వరకు కూడా చెప్తున్నారు. ఈ విధంగా ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్దాం, ఏ విధంగా ఉంది, ఏరియా కనెక్టివిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చి మనకు బీరంగూడ మెయిన్ కమాను. ఇక్కడ నుంచి ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది డీటెయిల్ తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. ముందు నుంచి మనకు ఏ విధంగా ఉంటుంది, కనెక్టివిటీ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు బీరంగూడ కమాన్ నుంచి ఇటు మనం కృష్ణారెడ్డిపేటకి వెళ్ళే రోడ్ అనమాట. ఈ రూట్లో అయితే ప్రజెంట్ మనం వెళ్తున్నాము. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే అంటే మెయిన్ రోడ్కి కనెక్టివిటీ తోటి మనకు ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 1,00,000, 1,50,000, 1,20,000 ఇట్లా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఓపెన్ ల్యాండ్ ప్రైజ్ అవుతుంది అనమాట. బేసిక్గా చెప్పాలంటే ఈ ఏరియాలో అన్ని కాలనీలు అయిపోయాయి, చాలా డెవలప్మెంట్ జరిగింది. మీరు ఇప్పుడు రోడ్స్ కూడా చూస్తున్నారు కదా, ఇది 100 feet రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్గా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4కి సుల్తాన్పూర్ ఉంటుంది కదా, దానికి ముందే అండర్ పాస్ ఒకటి వస్తుంది. ఆ అండర్ పాస్కి కనెక్టింగ్ అవుతుంది అనమాట ఈ రోడ్ వచ్చేసి. స్ట్రైట్గా వెళ్తే మనకు కృష్ణారెడ్డిపేట అంటారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు కట్టిన అపార్ట్మెంట్స్ అన్నమాట. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే కొత్త అపార్ట్మెంట్స్లలో ఈ ఏరియాలో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 6, 6.5 అలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇంకా తక్కువ కూడా ఉందనుకోండి, 5.55 కూడా స్టాండ్లోని అపార్ట్మెంట్లలో కొన్ని దొరుకుతున్నాయి. మినిమం అంటే ఈ మెయిన్ రోడ్కి దగ్గరగా ఏదైతే మనకి ఇంతకుముందు ముంబై హైవే అక్కడ ఉందో, మనకు అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ రోడ్కి దగ్గరలో కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రైజెస్ వచ్చి కనుక మ్యాక్సిమము ఒక 50 lakhs నుంచి అయితే అంటే 50-60 lakhs వరకు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నా ఇక్కడ కూడా ఒకటి గ్లోబల్ స్కూల్ కూడా ఉంది. ఇదైతే మనకు లేకు, ఇక్కడ చెరువు ఉంటుంది. కనుక మనకు బీరంగూడ ఏరియా కిందకే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు అమీన్పూర్ మండల ఆఫీస్ ఉంటుంది అనమాట ఈ రోడ్లో. ఇదంతా ఇక్కడ వరకే కొంచెం చిన్న రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు తర్వాత నుంచి మొత్తం మీకు డబల్ రోడ్ అనేది వస్తుంది అనమాట. రోడ్ కనెక్టివిటీ కూడా ముందు వెళ్తుంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఏరియా కూడా డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా చాలా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గర. ఇక్కడ చూస్తూ ఇక్కడ కనుక యూనియన్ బ్యాంకు, ఆ పక్కనే మనకు కరాచీ బేకరీ కూడా ఉంటుంది. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే మొత్తం స్కూల్స్ కూడా ఉన్నాయండి, మంచి స్కూల్స్ ఉన్నాయి. మనకు మోర్ సూపర్ మార్కెట్లు అలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో. ఇక్కడ కనెక్టివిటీ నుంచి ముందు నుంచి మనకు మొత్తం 100 feet రోడ్డు, చాలా వైడ్ రోడ్ వస్తుంది అనమాట. 2 side రోడ్డు ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఏరియాలో అయితే డెవలప్మెంట్ పరంగానైతే చాలా బాగుంటుంది. ఇక్కడ కనుక చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఫర్నిచర్ షాప్స్ కానీ ఇలా చాలా డెవలప్మెంట్ అయితే ఈ ఏరియాలోనైతే రోడ్డు పరంగా కూడా చూసుకోవచ్చు అనమాట. మనకు బీరంగూడ ఏరియా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టే ఇది కూడా బెస్ట్ ప్లేసే అండి. మనకు పటాన్ చెరువు నుంచి కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది, బిహెచ్ఎల్ నుంచి కూడా కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది. ఏరియా చూడొచ్చండి బీరంగూడ ఏరియాలో. మనకు ఇక్కడ వైపు చూస్తున్నారుగా, ఇక్కడ ఇప్పుడు రత్నదీప్ కానీ, బాలాజీ కానీ, డాబాలు కానీ, రెస్టారెంట్లు కానీ, ఈ రోడ్స్ కూడా చాలా వైడ్ రోడ్స్. ఇక్కడ వచ్చేసి మనకు బ్రహ్మనాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్,
ఒకటి మల్లేశ్వర స్వామి టెంపుల్ అని కూడా ఉంటుంది, ఇదే ఏరియాలో ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ ఏరియా రోడ్స్ కానీ ఏది కానీ డెవలప్మెంట్ పరంగా బాగానే ఉంది. ఇంకా అపార్ట్మెంట్స్ గురించి అంటారా, అపార్ట్మెంట్స్ కూడా రేట్స్ కూడా బాగానే ఉందండి. 1.5 1.2 ల్యాక్. ఇక్కడ వచ్చేసి మోడల్ స్కూల్, గౌతమ్ మోడల్ స్కూల్ ఇది ఉంది. ఇంకా రేట్స్ పరంగా కూడా చాలా బాగానే ఎక్కువనే చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి, ల్యాండ్ కాస్ట్ కూడా. ఒకప్పుడు బీరంగూడలో ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ అప్పుడు ఒక 40 lakhs 50 lakhs ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి దొరికేది అనమాట. ఇప్పుడు మినిమం 50 పైన పెడితే కానీ మనకు ఒక 2 BHK దొరకని పరిస్థితి ఇప్పుడు బీరంగూడలో ఉంది. ఇక్కడ ఎక్కువగా స్టాండర్డ్ అపార్ట్మెంట్స్, విల్లా కల్చర్ కూడా బాగా ఉంటుందండి. ఎందుకంటే మనకు ఓఆర్ఆర్ ఇవన్నీ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి విల్లా కల్చర్ కూడా బాగానే ఉంటుంది బీరంగూడలో. ఇది వచ్చేసి మనకు అమీన్పూర్ పోలీస్ స్టేషను ఈ ఏరియాలో అన్నమాట. ఇటు లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మొత్తం మంచి డెవలప్మెంట్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 sides రోడ్స్ అనేది ఉంటాయి అన్నమాట. మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి మనకు కృష్ణారెడ్డిపల్లి వరకు కూడా సేమ్ ఇదే డెవలప్మెంట్ తోటి మనకు రోడ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. మీరు ఇప్పుడు ఏదైతే మన బీరంగూడ కమాండ్ నుంచి కనుక చూసుకున్నా, ఎలా చూసుకున్నా కానీ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది. మనకు ఇదంతా వచ్చేసి మనకు ఇక్రిసాట్ కాలనీ, మనకి ఇక్కడ ఇక్రిసాట్ కూడా ఉంటుంది కానీ అందుకని ఈ ఏరియాలో కూడా కొన్ని కాలనీస్కి నేమ్ ఇక్రిసాట్ కాలనీ అని పెట్టారు. అప్పట్లో వాళ్ళు అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కావచ్చు, చాలామంది కూడా ఈ ఏరియాలో మనకు ప్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక రెసిడెన్షియల్గా మారిపోయింది. అండ్ ఇక్కడ ఎక్కువ మంది స్టే చేయడం కూడా ఉంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు విశాల్ మార్ట్ కూడా ఉంది. ఈ విధంగా మంచి మంచి మాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బీరంగూడ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా కొన్ని చెరువులు పక్కన పొలాలు కూడా ఉన్నాయన్నమాట. కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ ఏరియా కూడా. అలా ఆ తర్వాత డెవలప్మెంట్ ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా మనకు ట్రెండ్స్. మేము ఇప్పుడు మనకి ఏరియాలో మీకు ఎవరికైనా 2 BHK 3 BHK ఫ్లాట్స్ కావాలి అనుకున్నా కానీ మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. మనకు ఏరియాలో మంచి బెస్ట్ ప్రైస్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇక్కడ నుంచి మనకు కృష్ణారెడ్డిపేట వరకు కూడా ఇక్కడ సర్కిల్ ఉంటుంది కానీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినా కానీ మనకు అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఏరియా ఈ సరౌండింగ్ కూడా మనకు బాగానే ఉన్నాయన్నమాట. అపార్ట్మెంట్స్ కానీ, వెంచర్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ మనకు పటాన్చెరు దాటిన తర్వాత కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మనకి ఏరియాలో వస్తున్నాయండి. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు శ్రీరామ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషను, ఇది శ్రీరామ్ నగర్ అంటారు అన్నట్టు. మనం ఇంకా ఇదంతా మనకు కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ కనెక్టివిటీ వెళ్ళేంత వరకు ఈ విధంగా మంచి 100 feet రోడ్ కనెక్టివిటీ అనేది ఉంటుందన్నమాట. మనకు ఏరియాలో ఓపెన్ ప్లాట్ కాస్ట్ మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ తోటి చూసుకున్నట్టయితే 1,20,000 1,50,000 వరకు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే 60,000 70,000 80,000 పైనే ఇక్కడ ఓపెన్ ప్లాట్ కాస్ట్ గజానికి అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఏరియా మంచి ఇప్పుడు ఫ్యామిలీస్కి ఉండడానికి కానీ మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఏరియాలో హౌసెస్ తీసుకొని ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఎందుకు అని అంటే ఐటీ కనెక్టివిటీ పరంగా కూడా మనకి ఇక్కడ గచ్చిబౌలి నుంచి వెళ్ళొచ్చు. ఇటు మియాపూర్ కనెక్టివిటీ కూడా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మియాపూర్ 7 to 8 kilometers మియాపూర్ వస్తుంది. హైటెక్ సిటీ మనకు 2-3 way కనెక్టివిటీ ఉంటుంది అనమాట. మనకు BHLX రోడ్ నుంచి అలా వెళ్ళొచ్చు అండ్ ఇటు కూడా వెళ్ళొచ్చు. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఈ ఏరియాలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. బీరంగూడ ఏరియా అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో చాలా కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి. మంచి మంచి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా రాబోతున్నాయి అన్నమాట. మంచి కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది. 2 ఓఆర్ఆర్లు అయితే మీకు ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 3 కనెక్టివిటీ ఉంటుంది అండ్ ఎగ్జిట్ నెంబర్ 4 కూడా మీకు కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి శ్రీ వెంకటరమణ కాలనీ. ఇంకా ముందుకెళ్తే మనకు కృష్ణారెడ్డిపేట ఇవన్నీ కూడా వస్తాయండి. కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.